ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి యూనిసౌండ్ ఎస్ఎస్ఏ 100 వాట్. సో దీన్ని మనం రిపేర్ చేస్తున్నాము. సో కస్టమర్ దగ్గర నుంచి వచ్చిందనమాట. ఒకసారి చూడండి, మనము పవర్ ఆన్ చేసినప్పుడు సో మీకు ఇలా షార్ట్ అవుతుందన్నమాట. సో దీనికి పాసిబిలిటీ ఏముంది అని చెప్పేసి మీరు వింటే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. సో దీనికి పాసిబిలిటీ ఏముంటుందంటే, ఇక్కడికి 220 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మన ఈ స్విచ్ దగ్గరికి వెళ్ళి, ఈ స్విచ్ దగ్గర నుంచి మనం ఆన్ చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్కి 220 వోల్ట్స్ వెళ్ళాలన్నమాట, లేదా 240 వోల్ట్స్ వెళ్ళాలన్నమాట. సో ఇలా వెళుతున్నప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మన బ్రిడ్జ్ రెక్టిఫైర్ దగ్గర, బ్రిడ్జ్ రెక్టిఫైర్ అంటే ఇది యాక్చువల్గా దీనిలో ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉండదు. సో నేను కొంచెం యాంప్లిఫికేషన్ బాగుంటుంది అని చెప్పేసి దీన్ని వేయడం జరిగింది. సో ఇక్కడికి ఇది షార్ట్ అయినా కూడా మీకు అలాగే గ్లో అవుతుంది. రెండోది వచ్చేసి మీకు ఇక్కడ ఈ సర్క్యూట్లో ప్రాబ్లం అన్నా వస్తుంది. సెకండ్ వచ్చేసి ఎంత షార్ట్ అవుతుందంటే ఏంటంటే, మీకు అవుట్పుట్ ట్రాన్సిస్టర్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఇలాగే అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇలా గ్లో అవుతుంది కదా. సో మనం ఇది ఒకసారి నేను దాన్ని ఏమంటారు తీసేస్తున్నాను ఫీజు. ఓకే, ఫీజు తీసేసినప్పుడు ఏమైంది, లైట్ గ్లో అవడం ఆగిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఫీజు పెడుతున్నాను చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, అర్థం ఏంటంటే మనకి ప్రైమరీ సైడ్ అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ బాగుందని అర్థం. నెక్స్ట్ పోతే దీన్ని ఏమంటారు, ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ కూడా బాగుందని అర్థం అనమాట. సో ఇంతవరకు మనకు రెక్టిఫై అయిపోయింది. సో ఇప్పుడు మనం సెకండ్ చూడాల్సింది ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసి ఈ కండెన్సర్ షార్ట్ ఉన్నా కూడా అవుద్ది, బట్ ఇంత సివియర్గా మీరు ఆలోచించొద్దు. ఇది బై ఎక్స్పీరియన్స్ మీకు వస్తూ ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ ఫీజ్ ఏదైతే ఉందో, ఈ ఫీజ్ తీసినప్పుడు మనకు గ్లో అవడం ఆగిపోతుంది. చూసారా, చూడండి. ఓకే, ఆగిపోయింది కదా, పెడుతున్నాను ఇప్పుడు. సో ఆన్ అవుతుంది అంటే సెకండరీ సైడ్ ప్రాబ్లం ఉందన్నమాట. సెకండరీ సైడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఏముంటుందంటే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సర్క్యూట్కి వస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇది అవుట్పుట్ అనమాట, అవుట్పుట్ ట్రాన్సిస్టర్లు అంటారు వీటిని. సో వీటి దగ్గర కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీకు టెక్నికల్గా ఒక్కొక్కటి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, వోల్టేజ్ చెక్ చేద్దాం. సో వోల్టేజ్ కూడా డెడ్ అయిపోయింది అనమాట. ఓకే, చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ సప్లై తీసేస్తున్నాను. యాక్చువల్గా నేను సప్లై తీసేసిన తర్వాత మనకేం పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ సెక్షను ఇది బాగుంది అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు, నెక్స్ట్ మనం చూడాల్సింది వచ్చేసి ఇది ప్లస్ ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, కంటిన్యూటీ మోడ్లో పెట్టాను, రెజిస్టర్ డయోడ్ రేంజ్ పెట్టాను. సో కనెక్టివిటీ వస్తుంది. సో ఇవటను కరెక్ట్ షార్ట్ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి బేస్ అనమాట, ఇది వచ్చేసి బేస్, ఇది వచ్చేసి ఎమిటరు, ఇది వచ్చేసి కలెక్టర్. సో ఇప్పుడు ఇది ఎమిటర్ నుంచి దీనికి షార్ట్ చూపిస్తుంది. ఒకసారి చూడండి. ఓకే, సో దీన్ని కూడా చూద్దాం. సో ఇది షార్ట్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి మనం కరెక్టా లేదని చెప్పేసి ఒకసారి చూద్దాం. బస్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి డిస్కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, బేస్లో డిస్కనెక్ట్ చేశాను అనమాట. ఈ కలెక్టర్లో స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మల్టీమీటర్ డయోడ్ రేంజ్లో పెట్టాము, వీటిని డిస్కనెక్ట్ చేసాం కదా. సో ఇప్పుడు ఇది బేస్ అన్నమాట. ఓకే, సో బేస్ ఎమిటర్ కూడా షార్ట్ ఉంది.
తర్వాత సో ఎమిటరు కలెక్టర్ అంటే ఇది ఎమిటర్ పాయింట్, ఇది కలెక్టర్ పాయింట్, ఈ రెండు కూడా షార్ట్ ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి, జీరో వచ్చి చూడండి. ఓకే, సో ఈ ట్రాన్సిస్టర్ పోయింది. నెక్స్ట్ దీని దగ్గర చూద్దాం. సో ఇది బేసు, ఎమిటరు, కలెక్టర్. ఓకే, బేస్ కామన్ చేశాను. ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఈ ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఫైన్ అనమాట. సో మనకి ఈ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ డెడ్ షార్ట్. పార్షియల్ షార్ట్ ఏమో బేస్ నుంచి ఎమిటర్కి పార్షియల్ షార్ట్ ఉంది. సో ఎమిటర్ నుంచి కలెక్టర్కే కంప్లీట్ షార్ట్ ఉందన్నమాట. కంప్లీట్ డెడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని రీప్లేస్ చేయాలన్నమాట. చూడండి, ఈ పైన క్యాప్ తీయాలన్నమాట. ముందు చూసారా ఇక్కడ, సో క్యాప్ తీస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది బేస్, ఇది ఎమిటర్, ఇది కలెక్టర్. ఓకే, కంటిన్యూటీ మోడ్లో పెడుతున్నాను. ఇప్పుడు డయోడ్ మోడ్లో ఉంది కదా, కంటిన్యూటీ మోడ్లో పెడుతున్నాను. ఇప్పుడు బజర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎమిటర్ అన్నాను కదా, సరే ఎమిటర్ నుంచి కలెక్టర్కి కంప్లీట్ డెడ్ షాట్ అనమాట. ఓకే, ఇలా రాకూడదు, ఎప్పుడు కూడా ఇలా రాకూడదు. సో మీకు వర్కింగ్ ట్రాన్సిస్టర్ ఒకటి తీసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం అనుకున్నది ఏంటి, ఇది బేసు, కలెక్టరు, ఎమిటరు, బేసు, కలెక్టరు, ఎమిటరు. ఇది కొత్తదనమాట. చూడండి, మల్టీమీటర్ చూడండి, 531 కలెక్టర్కి వచ్చింది, ఎమిటర్కి వచ్చేసి 536 ohms. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ కామన్ చేశాను. ఇక్కడ ఎంత వచ్చింది, 202. ఇక్కడ ఏమొచ్చింది, 202. సో పార్షియల్ షార్ట్. తర్వాత మన దీనిలో ఏంటంటే ఈ కలెక్టరు ఎమిటర్ షార్ట్ అయిందన్నాం కదా. సో కలెక్టర్ ఎమిటర్ చూడండి డెడ్ అయింది. ఓకే, అంటే 0 వస్తుందంటే మీనింగ్ ఏంటంటే పూర్తిగా షార్ట్ అయిందని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుందా, రాదు, ఓపెన్ సర్క్యూట్, అంటే ఇది వర్కింగ్ ఫైన్ అనమాట. ఓకే, మీరు ట్రాన్సిస్టర్ చెక్ చేసుకునేటప్పుడు ఇలాగే చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే బేసు, ఎమిటరు, కలెక్టరు ఇలాగ చెక్ చేసుకోవాలి. కొత్తది కూడా అలాగే చూసుకుని చేసుకోవాలి. సో ఇది మీకు వచ్చిందంటే మ్యాక్సిమం మీరు చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫాల్టీ, ఇది పక్కన పెడుతున్నాను. సో ఇప్పుడు దీన్ని వేస్తున్నాను అనమాట. దీన్ని వేసేటప్పుడు కూడా మనం తీసుకునే ప్రికాషన్ ఏంటంటే కూలింగ్ పేస్ట్ అని ఇలా వైట్ వస్తుంది అనమాట. ఇలా వైట్గా వస్తుంది. ఈ కూలింగ్ పేస్ట్ దీనికి చక్కగా నీట్గా అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకుని ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వైట్ పేస్ట్ అంటే ఇది వైట్ పేస్ట్ అంటారు, కూలింగ్ పేస్ట్ అంటారు, థర్మల్ పేస్ట్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎవరు ఆలోచనలు బట్టి వాళ్ళు. ఇటు వచ్చి ఏంటంటే హీట్ని యూనిఫామ్గా బాడీకి ట్రాన్స్ఫర్ చేయడం కోసమని యూజ్ అవుతుంది. సో ఇలాగా నీట్గా చేసుకోవాలి. ఇలాగ నీట్గా ఎంత నీట్గా చేసుకుంటే మీకు అంత హీట్ తొందరగా బయటికి వెళ్ళిపోద్ది అనమాట ట్రాన్సిస్టర్ నుంచి. సో ఇలా చేసుకోవడం వల్ల మీకు లైఫ్ను సేవ్ చేసుకుంటారు అనమాట. ట్రాన్సిస్టర్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మీరు శుభ్రంగా మంచిగా చేసుకోవచ్చు. సో ఇదన్నీ పెట్టకుండా వేస్తే కనుక హీట్ అనేది ప్రాపర్గా బాడీకి ట్రాన్స్ఫర్ కాదు. అందువల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ లైఫ్ అనేది తగ్గిపోతుంది ట్రాన్సిస్టర్ది. ఇది ఓ పక్కన ఎక్కువ ఉంటుంది, ఓ పక్క తక్కువ ఉంటుంది, చూసుకుని పెట్టుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, ఓకే లెగ్లో ఒకటి పట్టలేదు కాబట్టి జస్ట్ ఏంటంటే షోల్డర్ రాడ్ తీసుకుని ఈ ఎక్సెస్ లెడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్సెస్ లెడ్ ఉంది కదా దీన్ని తీసేసుకోవాలంతే. ఇది తీసేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇలాగ కూర్చోబెట్టుకుని సో ఇక్కడ ఇసుక ఎయిర్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి, మీనింగ్ అది. ఓకే, సో ఇప్పుడు మన లెక్క ప్రకారం ఏంటి, ఈ ట్రాన్సిస్టర్లో 3 టెర్మినల్స్ ఉంటాయి. 3 టెర్మినల్స్లో ఒకటి మన లెక్క ప్రకారం ఇది బేస్, ఇది ఎమిటరు, సో ఇది కలెక్టర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను. అవసరమైతే బాడీకి కూడా రాసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్గా రాసింది నీట్గా ఉంది కాబట్టి నేను బాడీకి రాయాల్సినంత అవసరం లేదని చెప్పేసి ఫీల్ అయ్యి నేను రాయట్లేదు అనమాట. సో మీరు రాసేటప్పుడు అవసరాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు. ఇది కూలింగ్ పేస్ట్, అది మీ ఇష్టం, రాసుకుంటారా రాసుకోరా అనేది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు దీనిలో మీరు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, ఒక నట్టు తీసుకున్న తర్వాత ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకోండి. ప్రాపర్గా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇన్సులేటర్ అనమాట, అంటే బాడీ షార్ట్ అవ్వకుండా దీన్ని కంపల్సరీ మీరు వేయాల్సి ఉంటుంది. సో దీన్ని వేయలేదనుకోండి, మనం ఈసీసీ ఏదైతే ఇచ్చామో డైరెక్ట్ గ్రౌండ్ అయిపోతుంది. సో గ్రౌండ్ కాకుండా ఉండాలి అంటే ఇది కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ట్రాన్సిస్టర్ మార్చడం అయిపోయింది, కొత్తది. ఓకే, ఇప్పుడు వైర్లు కనెక్ట్ చేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, ఇది బేస్ వైరు, ఇది వచ్చేసి ఎమిటర్ వైర్ అనమాట. ఓకే, వచ్చేసి ఎమిటర్ వైరు, ఇది ఎమిటర్ వైరు, ఇది వచ్చేసి కలెక్టర్ వైర్ అనమాట. తెలుసు కదా మీకు, కలెక్టర్ వైర్ అనమాట ఇది. సో ఇది కలెక్టర్ వైరు, కలెక్టర్ వైర్ అయిపోయింది. సో ఈ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది బేస్ వైర్ అనమాట. ఓకే, ఒకసారి చూడండి, బేస్ కనెక్ట్ చేస్తున్నాను. బేస్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎమిటర్ వైర్ అనమాట. సో ఇది ఎమిటర్ వైరు. ఓకే, ఎమిటర్ వైర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కలెక్టర్ వైర్ అనమాట. ఇప్పుడు మనం మార్చాం కదా. అయితే ఇంతకుముందు మనకు జరిగింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆన్ చేసామో, ఆన్ చేసినప్పుడు లైట్ గ్లో అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు లైట్ గ్లో అవుతుంది లేదో ఒకసారి చూద్దాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెట్ సిరీస్లో పెట్టేసేసి చూడండి, లైట్గా వెలుగుతుంది కదా. సో సెట్ కూడా ఆన్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈ లైట్ కూడా వెలగకూడదు, చూసారా. సో ఇప్పుడు లోడ్ ఏముందంటే, ఈ సోల్డరింగ్ రాడ్ ఏదైతే ఉందో ఇది లోడ్ ఉండటం వల్ల మనకు లైట్ గ్లో అయింది. సో ఇది ఎప్పుడైతే ఆఫ్ చేశానో, సో ఇప్పుడు ఆన్ చేసాను, చూసారా, ఆఫ్ చేశాను, అయిపోయింది. సో మనకి ఏదైతే మనకి యాంప్లిఫైర్ ఉందో వర్కింగ్ ఫైన్ ఫ్రెండ్స్. సో వర్క్ అవుతుందో లేదో చూద్దాం, మనం ముగించాల్సిన అవసరం అయితే లేదు. సో మాస్టర్ పెట్టాను, 6 పాయింట్స్ పెట్టాను, చూద్దాం. సో ఆడియో క్లిక్ రావట్లేదు, చూద్దాం ఏమైందో చూద్దాం. ఓకే, ఇన్కమింగ్ వాయిస్
ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మనం ఇంటర్నల్ సర్క్యూట్ నుంచి పాస్ చేస్తున్నాం. చూసారా డాన్సింగ్ లైట్ గ్లో అవుతున్నాయి కదా. సో దీని అర్థం ఏంటంటే ఇట్స్ వర్కింగ్ ఫైన్. జస్ట్ లైట్గా వాయిస్ కూడా వస్తుంది చూడండి, ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండి మా వీడియోస్ చూస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగా మీరు సబ్స్క్రైబ్ చేసినవి మాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.